హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. డే స్టార్టింగ్ అయినా టీ తోటే, డే ఎండింగ్ అయినా టీ తోటే మనకైతే. ఈ రోజు ఆఫీస్లో ఏం వర్క్ అయితే లేదు, అందుకే అలా టైం పాస్ కావట్లేదు అని చెప్పి డిమార్ట్కి అయితే వెళ్తున్నాం. ఈ లొకేషన్ ఎక్కడో కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా షూటింగ్స్ అయితే జరిగాయంట. అలా డిమార్ట్కి అయితే వచ్చేసాం. వచ్చి రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏదైనా ఉందంటే డిమార్ట్ ప్రసాదం అయితే తినేసేయాలి ఫస్ట్. పుట్నాలు, చక్కెర, అటుకులు అయితే దొరకలేదు మామ. ఫ్రీగా వచ్చింది కదా, ఏదో ఒక టేస్ట్ అయితే అయిపోదాం. ఇక్కడ ఉన్న స్టాప్ చూస్తే నాకు కుత్త చెక్కేస్తారు మామ. ఇగో ఇదే సామాను మొత్తం ఈయన తీసుకున్నది. బిల్లింగ్ అయితే అయిపోయిన తర్వాత ఆఫీస్లో పని లేదని చెప్పాను కదా ఇందాకే, అందుకే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. రూమ్కి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వాటర్ తాగేసి బనానా అయితే తిన్నాను. ఈరోజు అయితే వెజిటబుల్ కొనడానికి వెళ్దాం. ఇక్కడ వారంలో ప్రతి మంగళవారం అయితే మార్కెట్ జరుగుతుంది. ఫుల్ పబ్లిక్ అయితే వస్తారు. మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇంకా టైం అయితే కాలేదు. నేనే ఫస్ట్ వచ్చాను. మంచి మంచి కూరగాయలన్నీ వేసుకొని వెళ్ళిపోతాను. అలాగే రూమ్కి వెళ్ళే ధరలో ఒక అద్దం అయితే కొన్నాను మామ. మనం తెచ్చుకున్న కూరగాయలు అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. కీర దోసకాయ అయితే కేజీ తెచ్చుకున్నా. ఆనకాయ అయితే 20 రూపీస్ అంట. పచ్చిమిర్చి అయితే ఫ్రీగా దొబ్బేసా. చామగడ్డ, క్యారెట్, దొండకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ ఇవన్నీ పావు కేజీ తెచ్చుకున్నాం మామ, 1 వీక్ సరిపడా. అలా రిటర్న్లో వచ్చేటప్పుడు కిరాణా షాప్లో ఒక సర్ఫ్ ప్యాకెట్, ఒక పేస్ట్ అయితే తీసుకొని వచ్చాను మా. మనం ఉన్న పేస్ట్లో 25 రూపీస్ టూత్ బ్రష్ అయితే ఫ్రీ అని రాశారు. మళ్ళీ షాప్కి వెళ్ళి అడిగితే ఏమనుకుంటాడో అనిపిస్తుంది, కానీ ధైర్యం చేసి అయితే అడిగినామా. ఆ షాప్ అన్న అయితే అడగంగానే ఇచ్చేసాడు. ఐఏఎస్ పాస్ అయినా రాని ఆనందం ఇలాంటప్పుడే వస్తుంది ఇంట్రోవర్ట్స్కి.